ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం ఇచ్చును ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం వసగును ఈ శుభవచనం. శంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. శంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. పశ్చాత్తాపముతో పొందిన పేతురుని ఆదరించిన ఈ శుభవచనం. పశ్చాత్తాపముతో పొందిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం వసగును ఈ శుభవచనం. నీవలేని పొరుగు వారిని చూడమన్న వచనం, శత్రువును మిత్రువుగా ప్రేమించమన్న వచనం. నీవలేని పొరుగు వారిని చూడమన్న వచనం, శత్రువును మిత్రుడుగా ప్రేమించమన్న వచనం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన శుభవచనం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం వసగును ఈ శుభవచనం. స్వాగతం యావేసుతుడా, స్వాగతం మరియ తనయుడా, కరుణను ప్రేమను పంచిన ప్రభువా స్వాగతం, ఘన స్వాగతం. యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా, కన్య మరియకు వరగుణ పుత్రుడా,
పుత్రుడా యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపిదా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపిదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా పరమును వీడి భువికే తెంచి ఓ ప్రభువామా స్వాగతమిదిగో పరమును వీడి భువికే తెంచి ఓ ప్రభువామా స్వాగతమిదిగో ఈ దివ్య బలిలో మాతో పాల్గొన ఈ దివ్యబలిలో మాతో పాల్గొన వేగమే రావా యావే సుతుడా వేగమే రావా యావే సుతుడా నిస పనిస అపనిస గమ పనిస గమ పనిస సగసని అని పని పని పమ పమ గజ గగమ గగమ పపని మా పపని సని యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా సిలువ బలిది నీదు ప్రజల ప్రేమ బలిది నమక సల్పసనిదప మపని సరి నిసానిద మదప నాటి బాధల సిలువ బలిది నీదు ప్రజల ప్రేమ బలిది సత్య సువార్తను జగముకు చాటగా సత్య సువార్తను జగముకు చాటగా గురువులు సగే దివ్య బలిది గురువులు సగే దివ్య బలిది పాప మన పాప గమ పాప సగమ పాప పపనీని గపనీని గమపనీని సాస విని సాస పని సాస పని సాస పాప మమప గణప సగమ పనీని పపని పపని గణపని సాస విని స పని స పని స సగసని సని పని పమ గణపని స యావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపిదా
స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పెంతెకోస్తు మహోత్సవ సందర్భంగా పరిశుద్ధాత్మ అభిషేకమును శక్తిని బలమును పొందాలని దాహముతో మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మొత్తంగా దేవా కేంద్ర తరపున హృదయపూర్వక స్వాగతము సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. గట్టి చప్పట్లు కొడుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ముఖ్య యాజకుడుగా బలి అర్పకుడుగా మీకోసం మీ పరిశుద్ధ బలిని అర్పించి ప్రార్థన చేయబోతున్న గురువులు, మీ అందరికీ సుపరిచితులైనటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి, హబ్సిగూడ డివైన్ మర్సీస్ అనే డైరెక్టర్గా, అలాగే లోకవ్యాప్తంగా దేవుని పరిచర్యలో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఫాదర్ గారిని, ఆయన టీం మెంబర్స్ని మొత్తంగా దేవా కేంద్రం తరపున మీ అందరి తరపున ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లతో ఫాదర్ని ఆహ్వానిస్తాం. వెల్కమ్ ఫాదర్ సిరిల్. అలాగే మొత్తంగిలో గత 4 సంవత్సరాలుగా సేవ చేసి ఇప్పుడు నరసరాపేట జ్యోతినికేతన్ మైనస్ సెమినరీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ రవి కుమార్ రెడ్డి ఎస్విడి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకము అలాగే స్వస్థత విడుదల ప్రార్థన నడిపించడానికి ఎంతో ప్రేమపూర్వకంగా నిన్ననే ఇక్కడికి విచ్చేసి మాతో ఉన్నటువంటి రవి ఫాదర్ గారిని హృదయపూర్వకంగా ప్రేమతో చప్పట్లతో ఆహ్వానించుకుందాం. అలాగే ఈరోజు జరగబోతున్నటువంటి ఆత్మసంగము 7వ భాగము ఆడియో పాటల సీడీని రిలీజ్ చేస్తూ, అలాగే ఆత్మసంగము పాటల పుస్తకం రిలీజ్ చేయడానికి రాబోతున్నటువంటి మా ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ ఆంథనీ ఎస్విడి గారు, ఆయన ఒకటి చెన్నై నుంచి ఇప్పుడు ఫ్లైట్లో ఉన్నాడు. ఈ పరిశుద్ధ బలి అయిపోయేసరికల్లా ఫాదర్ గారు ఇక్కడికి విచ్చేస్తారు. ఆ ఫాదర్ గారి ఇక్కడ మన మధ్య లేకపోయినా కూడా ఆధ్యాత్మికంగా ఆ ఫాదర్ గారి సాన్నిధ్యాన్ని ఇక్కడ ఆహ్వానిస్తూ చప్పట్లతో ఆ ఫాదర్ గారిని ఆహ్వానించుకుందాం. అలాగే చివరిగా ఈరోజు
ఈ ముత్తంగి దేవా కేంద్రాన్ని గత 23 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో సేవలో సాక్షిగా నిలబడి నడిపించినటువంటి సువార్థికులు, కౌన్సిలర్సు, అలాగే గాయక బృందమును, వర్షిప్ టీమ్ మెంబర్స్ని, వాలంటీర్స్ని, ఇన్మేట్స్ని, అలాగే మధ్యస్థ ప్రార్థన వీరులను, యువకులను, రకరకాల వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సెంటర్ని నడిపించడానికి మనకందరికీ తోడుగా నీడగా ఎప్పుడు నిలబడుతూ ఉంటారు. మా ఆహ్వానాన్ని, ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన వారందరికీ, అలాగే ముఖ్యంగా ఆర్థికమైనటువంటి సహాయమును, సహకారాలు అందిస్తూ ఎప్పుడు కూడా ఈ కేంద్రము నడిపించడానికి సువార్త పరిచర్యలు ఎప్పుడు తోడుగా ఉన్నటువంటి, ప్రత్యేకంగా ఇన్విటేషన్ పొందినటువంటి వారందరినీ కూడా ఒక్క మాటలో గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. ఈ పరిశుద్ధ బలి భోజనం అర్పించి మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసము, ముఖ్యంగా ఈ కేంద్రాన్ని దేవుని ఆత్మ అభిషేకం నడిపించడానికి ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప సెంటర్లో పూజాబలిని అర్పించే భాగ్యం ఫాదర్ బెన్నీ గారు నాకు ఈరోజు ఇచ్చారు. ఫాదర్ బెన్నీ గారికి, సహచరులుగా పనిచేస్తున్న గురువులకు, మీ అందరికీ, తర్వాత ఇక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డకు మరొకసారి నా తరపున కూడా పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం ఇక్కడ పూజ అయిన వెంటనే దేవుని వాక్యాన్ని ఫాదర్ బెన్నీ గారు మనకు బోధించబోతూ ఉన్నారు. ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మీ అందరికీ నాకు ఏం జరగాలని నేను ఆశతో ఈరోజు పూజ బలిని అర్పిస్తూ ఉన్నానంటే, ఆ రోజు ఏం జరిగిందో ఒక గదిలో, ఒక చిన్న గుంపులో పరలోకంలో ఉన్న ఆత్మ భూలోకంలో ప్రజలందరూ ఇలాగే వేచి ఉన్నప్పుడు వారి మధ్యలో అగ్ని నాలుక రూపంలో దిగివచ్చి అక్కడ జరిగినది ఇక్కడ కూడా జరగాలని ఆశతో మీ తరపున నా తరపున ఈ పూజా బలిని నేను అర్పిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తెలిసిన విషయమే, ఒకే ఒక వ్యక్తి సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఆ రోజు జరిగిన విషయం ఇది. పేతురు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు శిష్యులలో ప్రాముఖ్యమైన వ్యక్తి, లీడర్ కూడా, ప్రధానమైన వ్యక్తి. ఆ వ్యక్తి తన జీవితం అంతా చూస్తే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫెయిలియర్ అని చెప్పవచ్చు. ఓటమి తర్వాత ఓటమి. ప్రభువుని ఆయన వెంబడించాలని ఆశపడ్డాడు, కానీ ఆయన ఆశలన్నీ నిరాశగా మారిపోయిన పరిస్థితిలాగా ఆ రోజు అనిపించింది. ప్రారంభం నుండి చివరి వరకు ఆయన జీవితం చూస్తే ఎందుకు నేను ఇట్లా అయిపోయానని వెక్కి వెక్కి ఏడ్చాడు. 3 సార్లు తన గురువును ఆయన బొంకి వెక్కి వెక్కి ఏడ్చాడని లూకా 22:62 వచనం పలుకుచున్నది. ప్రారంభంలోనే ఒక్క చేప కూడా లేకుండా రాత్రి అంతా శ్రమపడి పోరాడుతున్నటువంటి వ్యక్తి. మధ్యలో యేసు ప్రభు ఆయనను, ఇదిగో చూడు, నీ ఆలోచన దేవుని ఆలోచన కాదు, సాతానుడా నా నుండి వెళ్ళిపో అని చెప్పినటువంటి పరిస్థితికి నెట్టబడినటువంటి ఒక వ్యక్తి. పిదప్ప యేసు ప్రభుతో, నేను నీ కోసం, అందరూ వెళ్ళిపోయినా సరే నేను నీ కోసం ప్రాణముని ఇస్తానని పలికి అంత గట్టిగా నిలబడాలని ఆశ ఉండేది మనలాగానే.
మనమందరం కూడా మంచిగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, శాంతితో ఉండాలి, అన్నీ కలిగి జీవించాలి, మన కుటుంబం బాగుండాలని ఆశిస్తాం. కానీ ఏదో దుష్ట శక్తులు మనల్ని వెంటాడుతూ, మనల్ని బంధిస్తూ, ఏడ్పిస్తూ, శాంతి సమాధానం లేకుండా మనం కట్టబడి ఉన్నాం. ఆ పరిస్థితి ఆయన కూడా ఉండేది. ఆ సమయంలో ఆయన వంకిన తర్వాత, ఏడ్చిన తర్వాత, సిలువను మోసి యేసు ప్రభు వెనుతిరిగి ఆయనను చూసి ఆ చూపులో పిదప యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత కూడా మీరు దయచేసి ఇక్కడ ఉండండి అని చెప్పినటువంటి మాటను తిరస్కరించి ఆయన ఇంతకుముందు చేసినటువంటి అదే పనికి, చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, గురువు చెప్పిన మాటలన్నిటికీ విరుద్ధంగా నడిచినటువంటి ఒక వ్యక్తి. ఆ మనిషిని యేసు ప్రభు వెంబడిస్తూ వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి, టిఫిన్ అరేంజ్ చేసి, పిదప ఇలాంటి సమయంలో వాళ్ళు అందరూ కూడా ఈ గదిలో ప్రవేశించినప్పుడు వారి కోసం పరిశుద్ధాత్మను పంపించిన వెంటనే అంతవరకు బొంకిన వ్యక్తి ఆయన మీద అగ్ని నాలుక దిగి వచ్చిన తర్వాత ఒక్క ప్రసంగంలో 3000 మందిని మార్చేశాడు. అంత గొప్ప శక్తి ఈరోజు మన మీదకి రాబోతుంది. ఒకే ఒక్క ప్రసంగం 3000 మంది ఒక్క ప్రసంగంలో మారిపోతున్నారు. ఒకే ఒక్క మాట, కుంటివాణిని చూచి నజరేయుతుడని యేసుక్రీస్తు నామములో లేచి నడువుము అని పలికిన వెంటనే ఒకే ఒక్క మాట, కుంటివాడు లేచి నడుస్తూ ఉన్నాడు. ఆయన నడిచి వెళుతూ ఉంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఆయన నీడ చాలని రోగస్తులను పడకలో తీసుకొచ్చి వీధిలో ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. చూడండి, మనిషి కంప్లీట్గా మారిపోయాడు. అది ఈరోజు నాకు జరగాలని, మీ జీవితంలో జరగాలని ఆశతో, వాంఛతో ప్రార్థించండి. మీరు, నేను, మనమందరము కట్టబడి ఉన్నాం. ఇంకా పరిపూర్ణంగా మనం విడుదలను పొందలేదు, పరిపూర్ణ ఆత్మను మనం పొందలేదు. అది వస్తే అగ్నిమయమై మన జీవితంలో దేవుని కోసం గొప్ప కార్యములు మనం చేయగలుగుతాం. ఆ అగ్ని ఈరోజు ఈ పూజ అయిన తర్వాత ఫాదర్ గారు ప్రసంగం చెప్తున్నప్పుడు, తర్వాత స్వస్థత ప్రార్థనలో, అభిషేక సాంగ్యములో మీ అందరి మధ్యలో నాకు జరగాలని, ఈ గ్రౌండ్ నిండా దేవుని అగ్ని దిగి రావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అగ్ని దిగి వస్తే వేరుతో సహా పాపాలు కాలిపోతాయి, కట్లన్నీ విప్పబడతాయి. మనమందరం కూడా వచ్చినట్లే తిరిగి వెళ్ళము. మనం నూతన జీవిగా తిరిగి మనం ఇంటికి వెళదాం. ఏ బంధకాలు, ఏ వేదన, ఏ దుఃఖము, ఏ రోగం ఉన్నదో అన్నిటినీ కాల్చేసే అగ్ని ఈరోజు ఈ గ్రౌండ్లో, ఈ హాల్లో దిగి రావాలని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇది జరగాలంటే మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి ఒక్క బంధకం అనగా పాపము, దోషములన్నీ కడుగబడాలని ఒక నిమిషం ఈ పూజ ప్రారంభంలోనే మనం ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషం తల వంచి, మనం చేసిన పొరపాట్లన్నీ ఏది కూడా ఈ అభిషేకమునకు ఆటంకంగా రాకూడదని, ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ వచ్చి ఉన్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాము. మేము కానీ మీరు కానీ మన జీవితంలో ఏ ఆటంకాలు ఉండకుండా ఈ దినము జరగబోయే పండుగ విశేషమైనటువంటి ఒక పండుగగా, అతి శ్రేష్టమైనటువంటి పండుగగా, ఎన్నడూ ఊహించని ఒక పండుగగా, అందరికీ మేలులు జరిగే పండుగగా, అందరి కన్నీళ్లు తుడిచే పండుగగా మన జీవితంలో ఇన్ని రోజులు ఎప్పుడు నేను మారుతాను, మా కుటుంబ పరిస్థితి ఎప్పుడు మారుతుంది ప్రభా, మా కష్ట దుఃఖములు ఎప్పుడు తొలగిపోతుంది ప్రభా, నేను అభిషేకముతో నింపబడి నీకు ఒక సాక్షిగా, కుటుంబముగా ఎప్పుడు నిలబడతాను ప్రభా అని ఆ దాహమును వెల్లడి చేస్తూ ప్రభు దగ్గర మనమందరం కూడా క్షమాపణ కోరుకుంటాం. అందరూ కలిసి చెప్పండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. పొగడదమేమో సన్నుదించదమేమో ఆరాధనలో సలిపి ఘనపరచుచున్నాము. పొగడదమేమో సన్నుదించదమేమో ఆరాధనలో సలిపి ఘనపరచుచున్నాము. నీ వైభవమును చూచి నిముదించుచున్నాము. జనికైక పుత్రుడా జగమేలు క్రీస్తువా ధరణీలు దేవుడా పిత యొక్క పుత్రుడా పరమేశ పరిశుద్ధ వరదోని పిల్లా వరదోని పిల్లా. మీ పాపములన్నీ పరిహరించెడు వారా మీ పాపములన్నీ పరిహరించెడు వారా దయతోనూ మా మనవి ఆలకించండి ఆలకించండి. జగవినధములెల్లా పరిహరించెడు వారా దయతోనూ మా మనవి ఆలకించండి ఆలకించండి. హృదయక కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు ఏలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు. జగదేవ పావనా జగమేలు క్రీస్తువా పితయైన సర్వేశ మితిలేని మహిమతో పవిత్రాత్మతో కూడా పాలించెడు వారా పవిత్రాత్మతో కూడా పాలించెడు వారా మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ఆమేన్ ఆమేన్ ప్రార్థన
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడును గాక. పవిత్రాత్మ సువార్త ప్రచారమున ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఇక్కడ కూడా ఈ నీ విశ్వాసులను కూడా అనుగ్రహింపుము. నీతో కలసి పవిత్ర ఆత్మతో సదా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం. The first reading is taken from Acts of Apostles chapter 2 verses 1 to 13. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక్కచోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివలే ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలల నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తి ఆ విశ్వాసుల తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయము మంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? ఇదేమి వీరు మాట్లాడుతున్నది మనందరము మన సొంత భాషల్లో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఎలాము, మెసపోటోనియా, యూదయ, కపటోదేకియా, పొంతు, ఆసియా వాసులు, ఫిగ్రియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమును ప్రవేశించిన వారు, క్షేత్రీయులు, అరబ్బీయులు మనందరమును దేవుడు చేసిన మహత్తర కార్యములు గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వినుచున్నాము అని విభ్రాంతి నొంది తబ్బిబ్బు పడుచు ఇదేమి చోద్యమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కాని కొందరు వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని ఎగతాళి చేసిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం ఇచ్చును ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం వసగును ఈ శుభవచనం. శంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. శంకరుడైన జక్కయ్యను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్దలేనను మన్నించిన ఈ వచనం. పశ్చాత్తాపముతో పొందిన పేతురుని ఆదరించిన ఈ శుభవచనం. పశ్చాత్తాపముతో పొందిన పేతురును ఆదరించిన ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం వసగును ఈ శుభవచనం. నీవలేని పొరుగు వారిని చూడమన్న వచనం, శత్రువును మిత్రువుగా ప్రేమించమన్న వచనం. నీవలేని పొరుగు వారిని చూడమన్న వచనం, శత్రువును మిత్రుడుగా ప్రేమించమన్న వచనం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన శుభవచనం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసే ఆ వచనం, ప్రేమను పంచును వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం వసగును ఈ శుభవచనం. Second reading. A reading from the first letter of St. Paul to the Corinthians, chapter 12, verse 3 to 7 and 12 to 13. Therefore, I want you to understand that no one speaking by the Spirit of God ever says, "Let Jesus be cursed." And no one can say, "Jesus is Lord," except by the Holy Spirit. And there are variety of gifts, but the same Spirit. And there are varieties of services, but the same Lord. And there are varieties of activities,
but it is the same God who activates all of them in every one. To each is given the manifestation of the Spirit for the common good. Verse 12 to 13. For just as the body is one and has many members, and all members of the body, though many, are one body, so it is with Christ. For in the one Spirit we were all baptized into one body, Jews or Greeks, slaves or free, and we are all made to drink of one Spirit. The word of the Lord. Thanks be to God. Hallelujah, 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 hallelujah. మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం, మహిమ స్వరూపుని సువిశేషం, జీవనదాయక సువిశేషం. భువితలమందటు వెళ్ళుదా, దివ్యవాక్కును ప్రకటిద్దా, భువితలమందట వెళ్ళుదా, దివ్యవాక్కును ప్రకటిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలిని అలలను గుర్తించి శాంతిపరచెను సువిశేషం, నీటి మీద నడిచి వచ్చి మహిమను చాటిన సువిశేషం. గాలిని అలలను గర్పించి శాంతిపరచిన సువిశేషం, నీటి మీద నడుస్తూ వచ్చి మహిమను చాటిన సువిశేషం. ఆలకించుదా, మనసరించుదా, భూలోకమంత దివ్యవాక్కును ప్రకటిస్తా. ఆలకించుదా, అనుసరించుదా, భూలోకమంత దివ్యవాక్కును ప్రకటిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి
23 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు రక్షణ సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి, ఇప్పుడు ఇది అర్పణ సమయము. వాక్య పరిచర్య, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి వాక్యము, ద షేరింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధ బలి పూజ అయిన తర్వాత ఇక్కడ జరగబోతూ ఉంది. ఇప్పుడు అర్పణ సమయం కాబట్టి ఈ పరిశుద్ధ బలిలో మీరు అర్పించాలని కోరుకున్నటువంటి ప్రేమ కానుకలను మీ చేతిలో తీసుకోండి. ఆ కానుకలను ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రభువుకు అర్పిస్తూ ఉన్నాము. ఈ పెంతెకోస్తు మహోత్సవ సందర్భంగా, అలాగే ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ లక్ష్యాల కోసము కానుకలు సమర్పించి ప్రత్యేకమైనటువంటి విన్నప ప్రార్థనలు కూడా ఇక్కడ జరగబోతూ ఉంటుంది. గురువులు, ముఖ్య అర్చకులు ముందుకు వచ్చి ఈ కానుకలను స్వీకరిస్తారు. ఈ పరిశుద్ధ బలిలో మీరు అర్పించాలనుకున్న ప్రేమ కానుకలను మీ చేతిలో ఎత్తి పట్టుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవా, నా ఈ చిన్న వారిలో ఒక్కరు కూడా నాశనం అవుట పరలోకమందు నా తండ్రి చిత్తము కాదు అని పలికి, నీ ఏకైక కుమారుడు యేసుక్రీస్తు లోకానికి మానవుల రక్షణ కార్యం నిర్వహించడానికి పంపించినందుకు స్తోత్రం. ఆ రక్షణ సువార్త పరిచర్యను లోకమంతంతటా వ్యాపింప చేయటానికి పరిశుద్ధాత్మను పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలులందరి మీద పైగదిలో ప్రార్థిస్తూ ఉండగా అగ్ని జ్వాల వలె కృంభరించిన ప్రభువా, ఆ మహా గొప్ప సంఘటన జ్ఞాపకం ఉంచుకొని ఈ ముత్తంగ దేవ కేంద్రములో ఈ పెంతెకోస్తు పండుగ కొనియాడటానికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాం. వారి చేతుల్లో ఎత్తిపెట్టిన కానుకలను ప్రభువా మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. యేసయ్యా, నీ రెండవ రాక వరకు సువార్తను ప్రకటించడానికి, మానవులందరూ రక్షింపబడాలని నీ యొక్క కార్యమును విజయవంతంగా కొనసాగించడానికి ఈ కానుకలు వినియోగించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ బిడ్డల చేతుల్లోని కానుకలను కరుణతో దయతో స్వీకరించి ఈ దివాకు కేంద్రం ద్వారా జరుగుతున్నటువంటి సువార్త పర్యటనల కోసం, ధ్యాన వడకాల కోసము, దేశవ్యాప్తంగా చేసిన ప్రతి ఒక్క సువార్త పరిచర్యల కోసం వినియోగించి దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీవిచ్చిన వాగ్దాన ప్రకారము 7 రెట్లుగా ప్రతిఫలం వచ్చిన ప్రభువా, ఈ బిడ్డలు ఇచ్చే కానుకలకి 30 60 100 ఈ బిడ్డల ప్రతిఫలం పొందుదురుగా అని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలి ద్వారా ఈ వీళ్ళందరినీ, వారి కుటుంబాలను, వారి ఉద్దేశ లక్ష్యాలను హేరాళముగా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత,
పుత్ర పరిశుద్ధాత్మ మీ కానుకలను స్వీకరించి మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 వాలంటీర్స్ వచ్చినప్పుడు మీరు ప్రేమ కానుకలు అర్పించండి. గాయక బృందము పాటలు పాడే ముందు ఈ కానుకలు ముందుకు తీసుకొచ్చి ముఖ్య గురువులు సెల్ ఫాదర్ గారు ఇతర సహాయ గురువులు కానుకలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వెలుగుచున్న మైనపు వత్తి తాను కాలిపోతూ లోకానికి వెలుగును అందిస్తుంది. అదే విధముగా శ్రీసభలోని సామాన్య విశ్వాసులు, గురువులు, మఠవాసులు, మేత్రాండులు, కార్డినల్స్ మరియు జగద్గురువులతో సహా ప్రతి ఒక్కరూ తమను తాము పూర్తిగా సమర్పించుకుంటూ మైనపు వత్తి వలె లోకానికి వెలుగును ప్రసాదించాలనే దానికి సూచికగా వెలుగుచున్న ఈ మైనపు వత్తి, ఓ ప్రభువా, మా అర్పణగా మీకు సమర్పించుచున్నాము. వారిని సమృద్ధిగా దీవించి మీ ఆత్మ వరములు ఫలములతో నింపుటకు మీకు సమర్పించుచున్నాము. అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. దివ్యవాక్కు కేంద్ర చిత్రిక మొమెంటో. దివ్యవాక్కు కేంద్రానికి ఈ మొమెంటో సూచికగానున్నది. ఈ కేంద్రంలోని ప్రతి ఒక్కరూ అనగా యాజమాన్యులు, గురువులు, వాక్యోపదేశకులు, సువార్థికులు, సలహాదారులు, బోధకులు, అంతర్గత సిబ్బంది, పరిచారకులు, సహాయ సిబ్బంది, దివ్యవాక్కు కుటుంబ సభ్యులు, యువతి యువక బృందం, ప్రార్థనా వీరులు, బాలల బృందం మరియు ఇతర అన్ని రకముల సేవలను అందిస్తున్న సభ్యులందరినీ ఈ మొమెంటో సూచికగా ఓ ప్రభువా మీకు సమర్పించుచున్నాము. వారిని సమృద్ధిగా దీవించి మీ ఆత్మవరములు ఫలములతో నింపమని మా ప్రభువునకు సమర్పించుచున్నాము. అర్పణ అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. పవిత్ర గ్రంథం. దివ్యవాక్కుకు నిలయం ఈ పవిత్ర గ్రంథం. దివ్యవాక్కును దశదిశలకు వ్యాప్తి చేయుటకు కంకణబద్ధమైన సమస్త ఎస్విడి అనగా దివ్యవాక్కు సభ జగమంత వాక్కుచే నింపుటకు ప్రపంచమంతటా విస్తరించిన ఎస్విడి సభ సభ్యులందరినీ మరియు ప్రత్యేకంగా ఇండియా, హైదరాబాద్, ఫ్రాన్స్లోని ప్రొవిజనల్స్ కౌన్సిలర్స్, గురువులు మరియు ఇతర సభ్యులందరినీ ఈ పవిత్ర గ్రంథ రూపముగా మీకు సమర్పించుచున్నాము. మా ప్రభువా, వీరందరికీ మీ దివ్యవరాలను అనుగ్రహాలను ఇచ్చి సమృద్ధిగా నింపమని ఓ ప్రభువా మీకు సమర్పించుచున్నాము. అర్పణ అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. ద్రాక్షరసములు. నడిపూజలో యేసుప్రభుని నిజమైన శరీరము, నిజమైన రక్తముగా మార్పు చెందనున్న ఈ అప్ప ద్రాక్షరసములను యేసుప్రభుని శిలువ బలియాగమునకు సూచకముగానున్నది. మీ శిలువ బలి ద్వారా సర్వలోకమును సంరక్షించిన మా యేసుప్రభువా, ఇప్పుడు సర్వ మానవాళిని పట్టి పీడిస్తున్న అనేక శోధనలు, బాధలు, ఆకలి, వ్యాధులు, కరువు, సైతాను ఆవాహము మొదలగు ఈ ఆత్మ శరీర క్రియల నుండి విడుదలనిచ్చుటకు ఓ ప్రభువా, ఈ అప్పద్రాక్షరసములను మీకు అర్పించుచున్నాము. మాకు మీ వరప్రసాదములను సమృద్ధిగా దయచేయండి దేవా. అర్పణ అర్పణ హృదయార్పణ స్వీకరించుము మా హృదయార్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ
హృదయార్పణ. శాంతి పావురం. పావురమును శాంతికి చిహ్నముగా పరిగణిస్తున్నాము. కాగా ఈనాడు ప్రపంచమంతటా అశాంతి, అలజడి, హింస, అరాచకం, ఉగ్రవాదం, మత్తుమందు, లైంగిక వికృతాలు, మత హింసలు, ప్రత్యేకించి కథోలిక సమాజంలో దేవాలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు, ధ్వంసం, ప్రాణహాని మొదలగు దుష్కార్యములు ప్రతి దేశములోనూ సర్వసామాన్యముగా మారిన ఈ తరుణమునందు లోకమంతా శాంతి, స్నేహం విస్తరిల్లాలని శాంతి సంకేతమైన ఈ తెల్ల పావురమును ఓ దేవా మీకు అర్పణగా సమర్పించుచున్నాము. సకల జనులు శాంతి సహృదయములు కలిగి ఉండేందుకు కావలసిన వరములను ప్రసాదించండి ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పావురము శాంతికి గుర్తు, శాంతికి చిహ్నముగా దేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని దయచేయాలని, ఈ లోకంలో ఉన్న అన్ని మతస్థులు కూడా శాంతి ఐక్యమత్యముగా జీవించాలని చిహ్నముగా ఫాదర్ సిరిల్ గారు, ఫాదర్ రవి గారు ఈ పావురములను గాల్లోకి స్వేచ్ఛగా వదలబోతున్నారు. పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో, ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో. విరిగి నలిగిన నా హృదయం నీకు సమర్పింతును. ప్రభువా నన్ను స్వీకరించు. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ప్రేమను పంచే తల్లి తండ్రులు నీడిచ్చే వరమేగా. సమతను పంచి నా సహవాసులు నీ కరుణ రూపమేగా. సంతసంతుతో ప్రాణమిచ్చిన నీకు నేనేమిచ్చెదను అయినా నన్ను చేకొనుము ప్రభువా, నన్నే సమర్పింతును. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ఏలిన వారా, వారి మహిమల కొరకును మన యొక్కయు మన సత్య తెలుసుట యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానం చేసిన పవిత్ర ఆత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రుప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నుకైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీ సభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానము ఒసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కా స్వానందముతో ప్రపంచము ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరత్రము స్తుతించుట ఎట్లనగా సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.
స్వర్గీయ రాజా హోసానా 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 మృత్యుంజయుడా హోసానా 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 స్వర్గీయ రాజా హోసానా 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 మృత్యుంజయుడా హోసానా 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 అత్యున్నత సింహాసనాసీనుడు సర్వ సృష్టికర్తనే స్తుతించుదా. అత్యున్నత సింహాసనాసీనుడు సర్వ సృష్టికర్తనే స్తుతించుదా. పరిశుద్ధులు 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 సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు సర్వాధిపతియగు దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు స్తుతులకు యోగ్యుడు దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. అందరూ మోకరించి లెట్స్ ఆల్ నీల్ డౌన్. ఈ సమయంలో మీ యొక్క ప్రత్యేక ఉద్దేశములను గుర్తించుకుంటూ ఈరోజు ప్రత్యేక దినం కావున దేవుడు పరలోకం నుండి మన మీద ఆశీర్వాదం కుమ్మరించమని ప్రార్థించుకుందాం. అలాగే ఈరోజు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన 63 కుటుంబాలు, తర్వాత పూజా బలిని ఎంతో ఆశతో ఫాదర్స్ అందరూ నెరవేర్చాలని మాకు రాసి ఇచ్చినటువంటి 237 కుటుంబాలను ప్రభు దీవించాలని మీ ఉద్దేశములతో పాటు ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుకని పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వరా, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం యేసయ్యా. ఆ విధముననే
భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసువే సర్వేశ్వర, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము, యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు అన్నదానాన్ని సమర్పిస్తున్నటువంటి 63 కుటుంబాలను, దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి 237 కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. వారిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలన్నిటిని కూడా తొలగించి మీ నామములు వారందరినీ కూడా దీవించమని, వారందరికీ కావలసినటువంటి అన్ని ఐశ్వర్యాలను, దీవెనలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రాంని చూస్తున్నటువంటి, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈరోజు దివ్య పూజాబలి సమర్పిస్తున్నటువంటి అభిషేక్తులైనటువంటి గురువులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీ యొక్క దీవెనలుంచి జయప్రదం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసఫ్ రైనడమెడ్స్ వారితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు నేర్పించినది కూడా అదే, పరిశుద్ధాత్మ మనకు నేర్పించేది కూడా అదే విషయాన్ని. మీరు ఎప్పుడు అనాథలు కాదమ్మా, మీకు నేను ఎప్పుడు ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టానని పలికి పరిశుద్ధాత్మను పంపాడు. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకే తెలియకుండా అబ్బా, డాడీ, తండ్రి, నాయనా అని ఆ ప్రభువుని మనము పిలువగలుగుతామని పరిశుద్ధాత్మ యొక్క వరప్రసాదంలో ఒకటి రోమీలకు రాసిన లేఖ 8:15-17 పలుకుచున్నది. భయమన్నీ తొలగిపోతుందంట, మనం స్వేచ్ఛతో జీవిస్తామంట, తండ్రి అని డాడీ అని పిలువగలుగుతామంట. ఇంత గొప్ప భాగ్యాన్ని ఈరోజు మనకు ప్రభు ఇస్తూ ఉన్నాడు. చేతులు ఎత్తుదాం, పరలోక జపాన్ని అందరూ కలిసి ఆ తండ్రిని డాడీ అని పిలిచి మనకు ఉన్నటువంటి అధికారముతో మాట్లాడుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలను, క్రీస్తుని శాంతిని అందిస్తాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మంచి కాపరిగా లోకమునకు వచ్చిన ప్రభు తన పిల్లలు చేసినటువంటి అక్రమములు పాపముల కోసం గొర్రె పిల్లగా మారిపోయి వధింపబడి రక్తము చింది పరలోకం చేరి పరలోకం నుండి ఈ దినము వేచి ఉన్న మన మీద ఆత్మను పంపించడానికి ఆశతో వేచి ఉన్న మన ప్రభు ఈ విందులో పాల్గొనటానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదర, దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు దివ్య ప్రసాదము మనం స్వీకరించబోతున్నటువంటి సమయము. ఒక చిన్న మనవి, కేవలము ఆర్సిఎం సంఘస్థులు, కత్తోలిక శ్రీ సభ సభ్యులు మాత్రమే జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచి ఇచ్చును ఈ బలిలో. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచి ఇచ్చును ఈ బలిలో. రారే రారే ఓ జనమా, నిర్మల హృదయతో స్వీకరిద్దా. రారే రారే ఓ జనమా, నిర్మల హృదయతో స్వీకరిద్దా. పశ్చాత్తాప హృదయముతో మలినములేని మనసుతో పశ్చాత్తాప హృదయముతో మలినములేని మనసుతో యేసుని ముందు మోకరించి నీవు పాపక్షమాపణ కోరినచ్చో. భుజింపుము ఈ దివ్య భోజ్యం, యేసుని దివ్య శరీరం. నిత్య జీవ భోజ్యమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచి ఇచ్చును ఈ బలిలో. రారే రారే ఓ జనమా, నిర్మల హృదయతో స్వీకరిద్దా. రారే రారే ఓ జనమా,
స్వీకరింపా. రూపములు మాకై వెలసిన మా ప్రభువా, రూపములు మాకై వెలసిన మా ప్రభువా, వెంచేయుమో మా హృదిలో, వెంచేయుమో మా హృదిలో, నిరతం జీవించెదా, జీవింతును నిరతం. నిత్య జీవ భోజ్యమిదే, స్నేహదానమిదే, యేసు ప్రభు తన శరీరమును పంచి చును ఈ బలుడు. నిర్మల హృదితో స్వీకరింపా. రారే రారే భోజనమా, నిర్మల హృదితో స్వీకరింపా. చివరి ఆశీర్వాదమునకు ముందు మరొకసారి నన్ను ఇక్కడ ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ఇంత గొప్ప కల్వారి దివ్య పూజా బలిని చేయటానికి నాకు మంచి అవకాశం దయచేసినటువంటి ఫాదర్ బండి గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా ఎస్విడి గురువులందరికీ, ఇంకా వేరే సంస్థకు చెందిన డైసిస్కి చెందినటువంటి సిస్టర్స్, ఫాదర్స్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఓపికతో ఈరోజు చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడతారు, అభిషేకంతో ఇంటికి వెళ్తారని నమ్ముతూ ఉన్నాను. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మవర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్ర ఆత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక పండుగ శుభ ఆశీర్వాదముల కొరకై తల వంచి ప్రభుని ప్రార్థన చేద్దాం. లెట్స్ బౌ డౌన్ ఫర్ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యుల పైకి దిగి వచ్చిన ఆత్మయైన అగ్ని జ్వాల నీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యుల ప్రబోధించినప్పుడు ఒకే భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మను గ్రహించను. ఆ పవిత్ర ఆత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును
దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి అభిషేకములో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దయచేసి అందరు కూర్చోండి. ఒక్క నిమిషం. మీ అందరికీ కూడా పెంతుకోస్తు పండుగ శుభాకాంక్షలను ఈరోజు ఇక్కడున్న గురువులు మేమందరము కూడా తెలియచేస్తున్నాం. మనమందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తాం. ఈ శుభ సమయమందు ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి గారిని ఇక్కడ ముందుకు వచ్చి యొక్క చైర్ మీద కూర్చోవలసిందిగా మేము హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి గారు డివైన్ మర్సీ సెంటర్లో అప్సిగూడలో అక్కడ డైరెక్టర్గా పనిచేస్తున్నారండి. ఫాదర్ సిరిల్ గారి గురించి రెండు మాటలు చెప్పాలంటే, దేవుని చేత బలముగా వాడబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అండి. ఫాదర్ సిరిల్ గారు ఎక్కడ వాక్యం బోధించినా సరే అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతాయండి యేసు ప్రభు నామములో. ఫాదర్ సిరిల్ గారు ఆయన యొక్క వాక్కు ద్వారా ఎంతోమంది అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఈ లోకములో ఓదార్చబడినటువంటి వారిని ప్రభు వాక్కు ద్వారా ఓదారుస్తున్నాడండి. ఎవరి కోసము జీవించాలి, ఎందుకు జీవించాలని తెలియనటువంటి ప్రజలకు యేసు ప్రభు కోసము మీరు జీవించండి అని ఫాదర్ గారు ఆయన యొక్క బోధ ద్వారా బోధిస్తున్నాడండి. ఈరోజు ఎంతోమంది వ్యక్తులు జీవించి ఉన్నారంటే దాని వెనకాల ఫాదర్ సిరిల్ గారు ఉన్నారని ఈరోజు మనం మర్చిపోకూడదు. ఫాదర్ సిరిల్ గారు ప్రతి నెల 2వ ఆదివారము దివ్యవాక్య కేంద్రానికి వచ్చి ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్నారండి. స్వస్థత ఆరాధనను నడిపిస్తున్నారు. ఈ యొక్క ఫాదర్ గారు ఎస్విడి సంస్థలో ఉన్నందుకు ఈరోజు మేము ఎంతో గర్వపడుతున్నామండి. ఎందుకంటే ఇంత గొప్పగా దేవుని చేత వాడబడినటువంటి ఒక గురువు ఎస్విడి సంస్థలో ఉన్నాడంటే మా అందరికీ ఎంతో సంతోషం అండి. ఈరోజు ఫాదర్ ముత్తంగి దివ్యవాకు తరపున, ఫాదర్ బెన్నీ గారు డైరెక్టర్ గారి తరపున మీరు మా కేంద్రానికి చేస్తున్న సేవలన్నిటిని బట్టి మా హృదయపూర్వపు కృతజ్ఞతలు మేము తెలియచేస్తున్నాము అండి. రాబోయే కాలములో మీరు ఇంకా దేవుని చేత గొప్పగా వాడబడాలని, ఎంతో మందిని ఆయన యొక్క మార్గములో నడిపించాలని, ఎంతో మందిని మీ యొక్క వాక్కు ద్వారా, ప్రభు యొక్క వాక్కు ద్వారా, ఆయన యొక్క పదునైన ఖడ్గము ద్వారా స్వస్థతను, విడుదలను మీరు ఎంతో మందికి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధముగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క దివ్యవాక్కు కేంద్రములో మీ యొక్క సేవలు మా అందరికీ కూడా ఎంతో అవసరము. మీ యొక్క వాక్కు ద్వారా రాబోయే కాలంలో మమ్మందరినీ నడిపించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మేము ఎక్కడున్నా సరే ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీకోసము ప్రార్థన చేస్తాము. ప్రతిరోజు మా ప్రార్థనలో మేము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని తప్పకుండా గుర్తించుకుంటాము. డియర్ ఫాదర్, ఈ సమయమందు ఫాదర్ గారిని బొక్కేతో మరియు షాల్తో సన్మానించవలసిందిగా ఫాదర్ బెన్నీ గారిని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.